రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్నా క్యాంటీన్లు నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. మంత్రి నారాయణ సొంత జిల్లా కావడంతో మరింత చొరవ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆగస్టు 15వ తేదీ ప్రారంభించనున్న ఈ అన్నా క్యాంటీన్లను కార్పొరేట్ కార్యాలయాల తీర్చిదిద్దుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం 2 రోజుల్లో జరగబోతుంది. ఎంతో ఆతృతగా ప్రతి పేదవాడు కూడా ఎప్పుడెప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందా, కడుపు నిండా అన్నం తిందామా, కేవలం 5 రూపాయలకే అన్నం కానీ టిఫిన్ కానీ తిందామని చెప్పి 1000 కళతో ఎదురు చూస్తున్న కళ 2 రోజుల్లో నెరవేరబోతుంది. ఆగస్టు 15 పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది. ఇప్పుడు మనం కావలి నియోజకవర్గంలోని కావలి టౌన్లో ఉన్నాం. ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అంటే ఓపెనింగ్ చేయడానికి ఏర్పాట్లు భారీగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ క్యాంటీన్లో చూసుకుంటే ఇక్కడ మొదటగా స్టార్టింగ్లోనే నందమూరి తారక రామారావు గారు ఫోటో చూపించారు. ఈ ఫోటోతోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ చూసి లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు గారి ఫోటో ముందు పెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇటు సైడ్ పెట్టారు. వీళ్ళిద్దరిని ఒకరిని రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ చూపించి ఈ యొక్క అన్నా క్యాంటీన్ లోపలికి దారి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. అన్నా క్యాంటీన్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాము. ఎంతో విలువైన కాస్ట్లీ ఫర్నిచర్ కూడా కొనడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే ఇటు చైర్స్ కానీ టేబుల్స్ కానీ బ్రహ్మాండంగా కొత్త కొన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్యాన్లన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ అదేవిధంగా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లో టిఫిన్ రేట్లని అదేవిధంగా భోజనం కూడా ఏ విధంగా ఉంటుంది, ఏమి ఈ 5 రూపాయలు మనం ఖర్చు పెడితే ఏమి అందిస్తారు అనేది కూడా ఒక క్లియర్గా ఒక బోర్డు ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్వాహకులు. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. శుభ్రతగా కూడా ఇక్కడ నీట్గా టైల్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్లేసులు అసభ్యంగా లేకుండా నీట్గా కింద పడ్డ వస్తువు తీసుకుని తినడానికి కూడా వీలుగా ఉన్న విధంగా చేశారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా లేని విధంగా ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. ఎందుకంటే ఇక్కడ అన్నా క్యాంటీన్లో కూడా ఏదైనా చిన్న సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు ముందు జాగ్రత్తగా ఎంతో తెలివిగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు చుట్టూ అటు సైడ్ మొత్తం 4-5 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బయట సైడ్ లోపల సైడ్ అన్నీ కూడా ఈ క్యాంటీన్ని గతంలో కంటే ఈసారి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టుపక్కల అంత గ్లాసులతో ఈ యొక్క అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోడలు లేకుండా గ్లాసులుగా స్టైల్గా వెరైటీగా ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ యొక్క గ్లాస్ చూడండి. ఈ యొక్క డోర్స్కి ఇటు గోడలు లేకుండా ప్రశాంతంగా అంటే బయట గాలి లోపలికి రావడానికి, లోపల వేడి బయటికి పోవడానికి అనుకూలంగా ఈ గ్లాస్తో డోర్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా స్టైల్గా చేశారు. ఇప్పుడు తగ్గ టెక్నాలజీ ప్రకారం ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ బోర్డు కానీ చూస్తే కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ కూడా 5 రూపాయలకే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏ విధమైన టిఫిన్ పెడతారు, అందులో ఏమి ఇస్తామని క్లియర్గా ఒక చార్ట్ పెట్టారు చూడడానికి. అదేవిధంగా ఇటు 5 రూపాయలకే లంచ్, డిన్నర్ అని పెట్టారు. వైట్ రైసు, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అని క్లియర్గా ఇక్కడ రాయటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుగులో చదువుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా అరేంజ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది ఈ అన్నా క్యాంటీన్ అని చెప్పి అద్భుతంగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఇక్కడ ఈ కావల్లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ చాలా చక్కగా అద్భుతంగా అమర్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ గురించి అంతా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, చాలా సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మళ్ళీ అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మా కావలి ఎమ్మెల్యే గారు, మా అన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని నీట్గా సీసీ కెమెరాలు అన్నిటితో సహా ప్రతిదీ ఆయన చొరవ తీసుకొని నీట్గా చేయించారు. అలాగే సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నా క్యాంటీన్ అది లేకపోవడంతో ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడినట్టు తెలుస్తూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. దీనిపైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది? ఈ విషయంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా పేదవారు చాలా ఆనందంగా 5 రూపాయలకే ఉదయం టిఫిన్, ఉదయం ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ ఉంటుంది. అట్లాగే మళ్ళీ ప్రతిరోజు సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు ప్రతి మెనూ ప్రకారం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం అన్నం భోజనం కూడా సాంబారు అన్ని ఫెసిలిటీస్ తోటి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ తోటి చేయిస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం. వాళ్ళకి పేదలు చాలా ఆనందంగా ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్ తీసేసి చాలా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఏమంటారు?
పాత గవర్నమెంట్ చాలా దారుణంగా వ్యవహరించింది. పేదల విషయంలో ఇంకా దారుణంగా చేయడం జరిగినది. ఈ విషయంలో మా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు ఈ యొక్క అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడడానికి మరొక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నా. చెప్పండి అన్న, చాలా సంవత్సరాల తర్వాత ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు. దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమండి, ఆంధ్రప్రదేశ్లో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పేదవాడికి పట్టె అన్నం పెట్టాలా, కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఆనాడు 5 రూపాయలకే మార్నింగ్ టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం అన్నము, రాత్రిపూట అన్నం ఇచ్చేవాడు. ఎందుకంటే ఇప్పుడు వేరే పల్లెటూరుల నుంచి కార్మికులు వస్తుంటారు, కర్షకులు వస్తుంటారు, చేతి వృత్తి పన్ను వాళ్ళు, లేకపోతే బేల్దార్ మేస్త్రి అందరూ వస్తుంటారు. వాళ్ళు ఉదయాన్నే వచ్చేటప్పుడు టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ తెచ్చుకోలేరు. అటువంటప్పుడు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసేసి పేదవాడిని ఇంకా కటిక పేదవాడిగా చేసే ప్రణాళికతోటి ఈ అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న మంచి కాన్సెప్ట్ ఏంటంటే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలా, నాణ్యమైన అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లని రేపు ఆగస్టు 15వ తేదీ 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దానిలో భాగంగానే మా కావలిలో మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మా కావలి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ఈ అన్నా క్యాంటీను రేపు 15వ తేదీ ఓపెన్ కావడానికి ఈ ముస్తాబు అవుతుందండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధవరావు. మాది కావలి పక్కన విలేజ్లే. 5 రూపాయలకు భోజనం అంటే చాలా, ఎక్కడైనా వార్డులకు వెళ్తే 100 రూపాయలు లేనిది కనీసం మినిమం భోజనం కూడా పెట్టట్లేదు. 5 రూపాయలు అంటే ఎంత పేదవాళ్ళు, ఎంతమంది ఆటో వాళ్ళు కానీ కూలి చేసుకునే వాళ్ళు కానీ ఎంతమంది పేదవాళ్ళు అయినా తినే ఆహారం పెడుతున్నారంటే చాలా మంచి పని అది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసాడు. తీసేసిన వల్ల చాలామంది తిట్టుకోవడం అంటే ఆకలిగా 5 రూపాయల కంటే ఏమొస్తుందండి? 5 రూపాయలకి పెడుతున్నారంటే ఎవరైనా ఆకలి నోటికాడ అన్నం తీసారంటే భయమే, అది బాధే కదా ఎవరికైనా సరే. అందుకని ఇప్పుడు నారా చంద్రబాబు గారు పెడుతున్నారు. పెడితే దానికి మంచి పనే కానీ అదేం చెడు పని కాదు. కాకపోతే నచ్చని వాళ్ళు ఏంటంటే ఏదో రకరకాలుగా మాట్లాడతారు, ఎన్ని రోజులు పెడతారు ఏంది అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. 5 రూపాయల భోజనం అంటే అది ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు. కూలి చేసుకునే వాళ్ళు తినొచ్చు, ఆటో వాళ్ళు తినొచ్చు, ఇంకోరు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఇప్పుడు కనీసం మంచి చాక్లెట్ కొనాలన్నా కూడా రావట్లేదండి. ఇస్తూ ఉంది. ఇక్కడ మనం ఒకసారి చూడండి, కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అని పెట్టారు. సోమవారం ఏమి ఇస్తారు, మంగళవారం ఏమి ఇస్తారు, బుధవారం ఏమి ఇస్తారు, గురువారం ఏమి ఇస్తారు, శుక్రవారం ఏమి ఇస్తారు, శనివారం ఏమి ఇస్తారు అని చెప్పి క్లియర్గా ఉంది. అయితే సండే రోజు మాత్రం సెలవుని ఇక్కడ రాయటం జరిగింది. సండే రోజు అన్నా క్యాంటీన్ పనిచేయదని అంటున్నారు. అదేవిధంగా ఇటు సైడ్ కానీ చూసుకుంటే లంచ్ డిన్నర్ 5 రూపీస్ అని పెట్టారు. ఇక్కడ కూడా వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇవి వడ్డిస్తారని చెప్పి క్లియర్గా ఇక్కడ మనం మ్యాప్లో చూస్తున్నాము. అదేవిధంగా ఎన్ని గ్రాములు వడ్డిస్తారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం విశేషం. ఏది ఏమైనా కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రారంభించడం మాత్రం ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలు, ముఖ్యంగా కావల్లో ఉన్నామన్నమాట, కావల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు చాలా ఆనందంగా ఉందని, 5 రూపాయలకి కడుపునిండా అన్నం పెట్టే మహా అదృష్టాన్ని చంద్రబాబు నాయుడు మాకు ప్రసాదిస్తున్నారని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ కావల్లో చూసుకుంటే ఇప్పుడు మనకు కొద్దిమంది పబ్లిక్ కూడా మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది, ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. 5 రూపాయలకి ఏమొస్తుంది? 5 రూపాయలకి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. అలాంటి 5 రూపాయలతో కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం, ఎన్టీ రామారావు పుణ్యం అంటున్నారు. ఏది ఏమైనా కానీ కావలో నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ నుండి.